సో హాయ్ గైస్, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మేము ఏజ్ లో ఉన్న స్లాబ్ అయితే మేము పోస్తున్నాము. సో ఇప్పుడైతే మాతో పాటు మన మేస్త్రి గారు అయితే ఉన్నారు. సో ఆయనతో ఒక రెండు విశేషాలు అయితే మనం తెలుసుకుందాం. స్లాబ్ ఎలా పోయాలో, అలాగే ఏ విధంగా. గాయస్, మేమైతే ఈవేళ పంతర్చింత గ్రామంలో రాజకుమారు అన్నగారు హౌస్ అయితే స్లాబ్ వేయడం జరుగుతుంది అనమాట. అయితే మనకైతే ఇసుక, షిప్స్, సిమెంటు, మాల్ తీసుకురావడానికి అయితే చాలా దూరంగా అయిపోయింది అనమాట. అదిగో అక్కడ షిప్స్, అది అక్కడ మిల్లర్ ఆడిస్తున్నారు, అక్కడ సిమెంట్ పెట్టారనమాట. అక్కడ నుంచి అలాగా టేజ్ కట్టి అక్కడ నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికైతే భీమ్ మొత్తం అయిపోయి ఉండాలి, అలాంటిది భీమ్ ఇంకా అవ్వలేదు. ఎందుకంటే ఆ మెటీరియల్ అనేది చాలా దూరంగా ఉంది కనుక లేట్ అవుతుంది అనమాట. అయినప్పటికీ మా వాళ్ళైతే అందరూ సాహసం చేస్తారనమాట చాలా గట్టిగా. మన వాళ్ళకి చాలా అలవాటు, కొండ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు కాబట్టి కొండ ఎక్కడం దిగ్గడం వాళ్ళకి చాలా అలవాటు కనుక మరి అక్కడ టేజ్ చేసి అదిగో చూడండి, అటు చూపించండి, అదిగో వస్తున్నారు. అలా వచ్చి పోసేసి అలాగ వెళ్ళిపోతున్నారు అనమాట. చూడండి ఎంత కష్టపడుతున్నారో. ఆ టేజ్ కూడా చూపిస్తాము, ఎలా వస్తున్నారు అన్నది కూడా చూపిస్తాము. ఒకసారి రండి చూద్దాం. సో అలాగే ఫ్రెండ్స్, మనకు అదే భీము గట్టిగా ఉండాలంటే ఫస్ట్ ఇలా కర్రతో అనేది పొడుచుకొని తర్వాత వైబ్రేట్ పుల్ అనేది పట్టాలి. సో దాని తర్వాత అయితే మనకు ప్లాట్ కూడా పడుతుంది, అది కూడా మీకు చూపెడతాము. ఇదిగండి ఇక్కడ నుంచి అయితే రావడానికి ఇక్కడ నుంచి దారి చేయడం జరిగింది అనమాట. ఇదిగో చాలా కష్టంగా ఉంటుంది, మనమైతే ఎక్కలేము. ఒక 2-3 సార్లకే కష్టమైపోద్ది అనమాట ఇలా తీసుకొచ్చి ఇక్కడ పోయడానికి. చూడండి, భీములు అయితే ఇంకా పూర్తి కాలేదు. భీములు అయ్యాక మనము స్లాబ్ మక్కులు అయితే వేస్తాం అనమాట. వేసిన తర్వాత మనము స్లాబ్ను పూర్తి చేయడం జరుగుతుంది. ఇదిగండి మనకు ఓల్డ్ బెడ్ నుంచి మా బావగారు కూడా వచ్చారు అనమాట. ఇదిగో నీడిల్ ఏమో కొద్దిగా కష్టమైపోతుంది మేము పట్టుకోవడానికి కనుక కొద్దిగా కూరడం జరుగుతుంది. కూరేసిన తర్వాత మరలా స్టార్ట్ చేస్తాము. నీడిల్ అయితే చాలా వైబ్రేషన్ ఇచ్చేస్తుంది అనేసి ఫాస్ట్గా మేము పట్టేసుకొని పూర్తి చేస్తాం అనమాట పనిని. ఓకే, మన బాబాయ్ గారు ఇతనే అనమాట, ఈ స్లాబ్ ఓనరు. చాలా చక్కగా అనేది పోయించడం అయితే జరుగుతుంది. అరగంటలో మొత్తం భీములు అనేవి అయిపోతాయి. ఈ అయిపోయిన తర్వాత అయితే మీకు మొక్కలు ఎలా గీస్తామో కూడా చెప్తాము. చూడండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. అలాగే మనకు మెటీరియల్ జమ చేసింది చాలా దూరంగా అనేది జమ చేసుకున్నారు. అంటే ఈ ఎండాకాలంలోని అక్కడ నుండి బండి అనేది వచ్చేదనమాట. ఆ పనస చెట్టు అనేది కనిపిస్తుంది కదా, అక్కడ నుండి అయితే. ఇప్పుడైతే మేము మిల్లర్ అనేది అక్కడ ఆటోస్ కనిపిస్తున్నాయి కదా, చూడండి, ఆ ఆటోల నుంచి అయితే అలాగా ఇంటి నుంచి అలాగ పట్టుకురావడం అయితే జరిగింది. ఇదైతే ఇక్కడ నుంచి తీసుకుని రావాలంటేనే చాలా ఇబ్బంది పడుతూనే తీసుకొస్తున్నారు. తప్పట్లేదు, చేసే పని చేసుకోవాలి కనుక. మా ప్రాంతాల్లో అయితే ఇవే అనమాట. ఇప్పుడు పరంజి సైడ్ నుంచి కట్టుకోకుండా డైరెక్ట్గా పైకి నడుచుకొని వచ్చేసేలాగానే చేయాలి. చాలా బాగుంది. అలాగే మనకు హౌసెస్ కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి చేసేది. పోస్తున్న వాళ్ళకైతే వంటల ఏర్పాటు కూడా చేశారు చాలా చక్కగా. సో చూడండి, అక్కడైతే చేశారు. ఇప్పుడైతే మనకు భీములు అయితే అన్ని పోయడం అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే గేజ్ పుల్లతో అయితే మనకు మక్కలు అనేది కొట్టుకోవాలి. సో అలాగే చూడండి, ఇప్పుడైతే మక్కులు అనేది కొట్టేసి ఇప్పుడు ప్లాట్ అనేది లాగడం అయితే జరుగుతుంది. ఇదైతే పాయ అనమాట. ఈ పాయ కొట్టుకొని అయితే మనకు స్లాబ్ అనేది ఈ విధంగా పోసుకోవాలన్నమాట స్లాబ్ అనేది. సో చూడండి, ఇలా పోసుకొని అయితే లాస్ట్లో ఇలా బద్ద కొట్టడం అయిపోయిన తర్వాత అయితే మనము సెకండ్ టైం అదే స్టీల్ బద్ద ఉంటుంది కదా, దాంతో కూడా లాక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మా వీడియోస్ ఎన్నెన్నో ఇలాంటి పోస్ట్ చేస్తూనే ఉంటాం కాబట్టి మీరు చూడాలనుకుంటే మా అకౌంట్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ బాయ్.